దశల నుండి వ్యతిరేకత వస్తున్నా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ఒకే దేశం, ఒకే ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపం పైన, సమాఖ్యవాదం పైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుంది. అది ఏకపార్టీ పాలనకు, ఆ తరువాత ఏకవక్తి నియంతృత్వానికి దారితీసే ప్రమాదం వస్తుంది. నిరంకుశమైన జమిలి ఎన్నికల ప్రతిపాదనను అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, యావత్ దేశ పౌరులు ఐక్యంగా వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం